ఇవి నా కౌశలం రిజల్ట్స్. ఇందులో యాప్టిట్యూడ్ రీజనింగ్, టెక్నికల్ క్వెషన్స్ దానికి రిజల్ట్స్ వచ్చాయి. ఇందులో ఫస్ట్ యాప్టిట్యూడ్ రీజనింగ్‌కి మొత్తం 10 క్వెషన్స్. అసలవి నాకు చాలా వరకు తెలీదు. ఎందుకంటే అవన్నీ కొంచెం కొత్తగా అనిపించాయి. నాకు తెలిసి అవి ఇంటర్‌వి అనుకుంటున్నాను. బీటెక్‌లో నాకైతే ఇవి లేవు. ఏమో అంత డీప్‌గా అయితే నేను వెళ్ళలేదు. మామూలుగా యాప్టిట్యూడ్ రీజనింగ్ అంటే నేనింకా ప్రాఫిట్ అవి వస్తాయనుకున్నాను. ఇవేమీ రాలేదు. ఇంకా అసలు టెక్నికల్ అయితే ఆహ్, చూడండి, టెక్నికల్‌లో క్వెషన్స్ అసలు నాదైతే ట్రిపుల్ ఈ. ఎక్కువ శాతం నాకు తెలిసి మెకానికల్ క్వెషన్స్ వచ్చాయని ఉంది. ఎందుకంటే మొత్తం ఆటోకాడ్ గురించి, క్యాడ్ గురించే క్వెషన్స్ అడిగారు. అసలవి నాకసలు తెలీదు క్యాడ్ గురించి. మామూలుగా విన్నాను కానీ అంత బ్రీఫ్‌గా నేను చూడలేదు. జస్ట్ నేను ఎక్కువ శాతం ట్రిపుల్ ఈ క్వెషన్స్ వాటికే ఆన్సర్స్ ఇద్దామని ఇంకా అవే ప్రిపేర్ అయ్యాను. వీళ్ళు మరీ చాలా డీప్‌గా క్వెషన్స్ అడిగారు. మనం అనుకున్నంత ఈజీగా అయితే కౌశలం ఎగ్జామ్ అసలు లేదు. చాలా చాలా బ్రీఫ్‌గానే చదవాలి. మనం అనుకున్నవి వస్తాయంటే డౌటే. నేనైతే వాళ్ళని అడిగాను. మళ్ళీ ఏమన్నా ఎగ్జామ్ మళ్ళీ రాయొచ్చా అంటే కుదరదు అన్నారు. ఇంకా ఇదే మనకి మళ్ళీ ఛాన్స్ ఉండదు.